ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జలసౌదిలో జరిగింది। ఈ సమావేశంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసంగంలో రేవంత్ రెడ్డి గాడు అంటూ సంబోధించిన కార్పొరేటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది। సంగీత శ్రీనివాస్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా ఆ మాటలని వాడారా లేక అభిప్రాయ భేదాల నుంచి ఆ మాట వచ్చిందా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు। అయితే కార్యకర్తల మధ్య ఆ వ్యాఖ్య వినిపించిన వెంటనే కొందరు స్పందించగా వీడియోను రికార్డు చేసిన వారిని అక్కడే ఉన్నవారు గమనించారు। అప్పటి నుంచి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది। యువ వికాసాన్ని తీసుకురావడం జరిగింది। ఏదైతే యువకులకి మరి మహిళలకి యువతకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది। కావున నేను వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నా। మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రాజు యువ వికాసాన్ని తీసుకురావడం జరిగింది। ఏదైతే యువకులకి మరి మహిళలకి యువతకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది। కావున నేను ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య మరోసారి కలకలం రేపింది। గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు। దీంతో సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని నిలిపివేశారు ఎయిర్ ఇండియా అధికారులు। ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు। అయితే అహ్మదాబాద్లో విమానం కూలిపోవడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది। రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు। ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు। గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు। ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టు డిజైన్ కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని తెలిపారు। తెలంగాణకు కృష్ణా జిల్లాలో అదనంగా 157.5 టీఎంసీలు హక్కుగా లభించాల్సిన వాటా అని తెలిపారు। షార్ట్ బ్రేక్ తీసుకుందాం। బ్రేక్ తర్వాత ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు ప్రేమతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంటుంది। స్టే ట్యూన్।